శ్రీమాత్రే. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, ముందుగా అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనందరిపై కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అమ్మవారి యొక్క ఈ కథను విని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. విశ్వం అంతా కూడా వ్యాపించి ఉండేటటువంటి శక్తిని స్త్రీమూర్తిగాను మాతృదేవతగా పూజించడం నవరాత్రులు అంటే దసరా. ఈ పూజలోని పవిత్ర ఆశయం ఇదే. రాజస తామస శక్తులు రాక్షసులు అంటే రాక్షసత్వం, సాత్విక శక్తులు దేవతలు అంటే దైవత్వం, ఆదిపరాశక్తి ఈ యొక్క నవరాత్రులలో అనేక రాక్షసులను సంహరించి దేవతలను, మానవులను, లోకాలను కాపాడింది. అందుకు కృతజ్ఞతగా ఈ పూజలు చేయడం. శరత్కాలం, వసంతకాలం ఈ రెండూ కూడా నృత్యకోరలను అని అంటారు. ఎందుకు అంటే శరదృతువు 2 నెలలు కూడా, వసంత ఋతువు 2 నెలలు అనేక వ్యాధులకు కారణమై మృత్యువు కలిగిస్తాయని పెద్దల యొక్క సూచన. ఆయురారోగ్యాలకై వసంతకాలంలో శ్రీమన్నారాయణుణ్ణి అంటే శ్రీరాముణ్ణి వసంత నవరాత్రులు అని శ్రీరామ నవరాత్రులుగా ఉత్సవాలు జరుపుకుంటాం. శరత్కాలంలో దేవిని అంటే అమ్మ ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని పూజించాలి అని శాస్త్రాలు అందరి శ్రేయస్సు కోసం సూచించాయి. ఈ శరన్నవరాత్రులను దేవీ నవరాత్రులని, దసరా నవరాత్రులని అంటారు. ఈ దేవీ నవరాత్రులు ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై దశమి రోజున విజయదశమితో పూర్తవుతాయి. దేవీ పూజలు రాత్రి 9 గంటల లోపు పూజ చేయటం సాంప్రదాయం. అందుకే వీటిని నవరాత్రులు అని అంటాం. రాత్రి అంటే దుఃఖం తొలగించేది అని అర్థం. 9 రాత్రులలో జరిగేటటువంటి పూజను నవరాత్రి పూజలు అంటారు. వీటి గురించి దేవీ పురాణం, రుద్రాయామల గ్రంథంలలో ఆశ్వాయుజ నవరాత్రులలో దుర్గాదేవిని పూజించాలని తెలిపాయి. ఈ పూజలు నవరాత్రులు చేయలేని వారు 3, 5, 7 చివరకు ఒక రాత్రి కూడా ఆచరించవచ్చు. 3 అయితే సప్తమి నుండి, 5 అయితే పంచమి నుండి, 7 అయితే తదియ నుండి, ఒక రాత్రి అయితే అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ జరుపుకోవచ్చు. ఈ నవరాత్రులు పరాశక్తి యొక్క 9 అవతారాలకు సంబంధించినవి. అన్నీ కూడా ఒకే కాలంలో జరగలేదు. ఆయా తిథులలో జరిగిన వాటిని శరన్నవరాత్రులకు అన్వయించారు. దుర్గాదేవికి మహామాయ, యోగమాయ, పరాశక్తి, పరమేశ్వరి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. అమ్మవారి యొక్క 9 అవతారాలు మొదటిగా మహాకాళి. మధు, కైటభ సంహారంలో విష్ణువుకు ప్రోత్సహించడం అందుకు తోడ్పాటు. 2వ అవతారం మహాలక్ష్మి, మహిషాసురమర్దిని. మహిషాసుడు అనేటటువంటి రాక్షసురుణ్ణి మహాలక్ష్మి రూపంతో పరాశక్తి సంహరించింది. మహాసరస్వతి, పరాశక్తి శుంభ, నిశుంభాది రాక్షసులను మహాసరస్వతి రూపంతో సంహరించింది. 4వ రూపం నంద. నందుని ఇంట నంద అనే పేరుతో అవతరించింది. కంసుడు ఆమెను చంపుటకై పైకి విసరగా ఆమె తప్పించుకొని నీ యొక్క ప్రాణశత్రువు పుట్టి పెరుగుతూ ఉన్నాడు అని చెప్పి వెళ్ళింది. 5వ అవతారం రక్తదంతి. ఒక రాక్షసుడను ఆమె సంహరించి నోటితో చీల్చినందువలన దంతాలు రక్తంతో తడిసి ఎర్రగా అవడం వలన రక్తదంతి అనేటటువంటి పేరు అయింది. 6వ అవతారం శాకాంబరి. ఒకప్పుడు గొప్ప కరువు ఏర్పడగా అమ్మవారు ప్రజలకు శాకములు, ఫలాలు ప్రసాదించినటువంటి కారణంగా శాకాంబరి అయింది. 7వ అవతారం దుర్గా. దుర్గుడు లేక దుర్గముడు అనేటటువంటి రాక్షసులను సంహరించింది. అందుకే దుర్గా అనే పేరు వచ్చింది. 8వ అవతారం మాతంగి. మాతంగ మహర్షి పుత్రిక. మతంగ కులంలో పుట్టినటువంటి ఒక ఋషి పరాశక్తి తన కూతురు కావాలని తపస్సు చేశారు. అప్పుడు ఆమె మాతంగి అనే పేరుతో ఆ మహర్షికి జన్మించినది. 9వ అవతారం భ్రామరి. అరుణుడు అనేటటువంటి రాక్షసులను భ్రమరాలు అంటే తుమ్మెదల యొక్క సహాయంతో సంహరించడం వలన భ్రామరి అయింది అమ్మవారు. ఈ విశ్వమంతా కూడా నిండినటువంటి సర్వాంతర్యామి ఒక శక్తి. భగవంతుని యొక్క ఆరాధనలో పూజలు, పండుగలు అనేకం ఉన్నాయి. ఆశ్వాయుజ మాసం శరదృతువులో మాస ప్రారంభమే శరన్నవరాత్రులు. వాటినే గొప్పవైనటువంటి దేవీ నవరాత్రులు అని మనం పిలుచుకుంటాం.
ఆ దేవి నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపాలని నవదుర్గలు అని అంటాం. మొదటిగా శ్రీ శైలపుత్రి మాత, అమ్మ చెడు పట్ల కఠినంగా ఉండేలా చూడమ్మా అని కోరుకోవాలి. రెండవ అవతారం శ్రీ బ్రహ్మచారిణి మాత, అమ్మ నియమ నిష్ఠలతో నీ యొక్క ధ్యానం కలిగించమ్మా అని కోరుకోవాలి. మూడవ అవతారం శ్రీ చంద్రకంఠ మాత, చంద్రకాంతి వెన్నెలంత చల్లని స్వచ్ఛగా చూడు తల్లి అని అమ్మను కోరుకోవాలి. నాలుగవ అవతారం శ్రీ కూష్మాండమాత, ఈ బ్రహ్మాండమంతా కూడా నిండినటువంటి అమ్మ నీవు స్థిరమైనటువంటి బుద్ధిని ఇవ్వు అని కోరుకోవాలి. ఐదవ అవతారం శ్రీ స్కందమాత, ఆలోచనల్లో సత్యత స్వచ్ఛత కలగచేయి తల్లి అని ఆ అమ్మను కోరుకోవాలి. ఆరవ అవతారం కాత్యాయని మాత, మంచి వైపు కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దు తల్లి అని కోరుకోవాలి. ఏడవ అవతారం శ్రీ కాళరాత్రి మాత, కష్టాల కాళరాత్రులు అన్నీ కూడా నీ యొక్క కృపా కటాక్షంతో మమ్మలను దాటించు తల్లి అని వేడుకోవాలి. ఎనిమిదవ అవతారం శ్రీ మహాగౌరీ మాత, నీపై భక్తి అలాగే ఎప్పుడూ కూడా చిరస్థాయిగా గౌరవప్రదంగా జీవించేలా చూడు తల్లి అని కోరుకోవాలి. తొమ్మిదవ అవతారం శ్రీ సిద్ధిదాత్రి మాత, జీవితంలో సత్కర్మలు చేసేటటువంటి విధంగా మమ్మల్ని ఆ విధంగా సిద్ధంగా ఉంచు తల్లి అని ఆ అమ్మను మనం ఎప్పుడూ కూడా కోరుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మని ఇంకొక విధంగా 9 రూపాలుగా కూడా భావించి అలంకరించి పూజించేటటువంటి విధానం కూడా ఉంది. మొదటిగా బాలా త్రిపుర సుందరి, రెండవది మహాలక్ష్మి, మూడవ అవతారం గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, లలితాదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి. ఇక మరొక విధానంలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఈ యొక్క 9 రూపాలు 9 రోజులు ఆయా రూపాలకు తగినట్లుగా అలంకారాలు ఆయుధాలు ధరించి నవదుర్గలుగా ప్రకాశిస్తూ దివ్య తేజస్సుతో భక్తులు అందరినీ కూడా ఆ అమ్మవారు కరుణించి కాపాడుతుంది. నవరాత్రులలో బెజవాడ కనకదుర్గమ్మ రోజుకొక అలంకార రూపం ధరిస్తుంది. ఆ రోజు నివేదనలు ప్రసాదాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది. బంగారు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా అమ్మకు చక్కెర పొంగలి నివేదించాలి. రెండవ రోజు ఆశ్వేయుజ శుద్ధ విదియ. ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ రంగు చీరలో అమ్మవారు చక్కగా అలంకరించుకొని ఉంటుంది. అమ్మకు నివేదనగా కట్టె పొంగలి నివేదించాలి. మూడవ రోజు ఆశ్వేయుజ శుద్ధ తదియ. ఈ రోజు అమ్మ గాయత్రీ దేవి యొక్క అవతారం. నారింజ రంగు చీరలో అమ్మను అలంకరణ చెయ్యాలి. నివేదనగా అమ్మకు పులిహోర సమర్పించాలి. నాలుగవ రోజు ఆశ్వేయుజ శుద్ధ చవితి, అన్నపూర్ణాదేవి యొక్క అవతారం. పసుపు రంగు చీరలో అమ్మను అలంకరించాలి. నివేదనగా దద్దోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు అమ్మకు సమర్పించాలి. ఐదవ రోజు ఆశ్వేయుజ శుద్ధ పంచమి, అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం. శ్రీచక్ర పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా కొలిచేటటువంటి భక్తులకు లక్ష్మి సరస్వతి ఇరువైపులా ఉండగా చెరుకుగడ చేతపట్టి చిరుమందహాసం అమ్మవారు ధరించి ఆ యొక్క అందమైనటువంటి రూపంలో మనకు దర్శనమిస్తుంది. నివేదనగా అమ్మకు అల్లంగారెలు చేసి పెట్టాలి. ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం. గులాబీ రంగు చీరతో అమ్మను అలంకరిస్తారు. నివేదనగా రవ్వ కేసరి సమర్పిస్తారు. ఏడవ రోజు సరస్వతీదేవి యొక్క అవతారం. మూలా నక్షత్రం రోజున అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి తెల్లని పట్టు చీర, చేతిలో వీణతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెరుగన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు దుర్గాదేవి. దుర్గముని యొక్క సంహారం, దుర్గతుల యొక్క నివారణగా త్రిశూల ధారణ, రాక్షసుణ్ణి కాలి కింద తొక్కి పట్టినటువంటి దుర్గాదేవిగా అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. నివేదనగా కదమ్మం అంటే కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి చేసేటటువంటి వంట. తొమ్మిదవ రోజు ఆశ్వేయుజ శుద్ధ నవమి, శ్రీ మహిషాసురమర్దిని దేవి యొక్క అవతారం. అష్టభుజాలతోనూ మహిషాసురమర్దించినటువంటి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. నివేదనగా గూడాన్నం అమ్మకు సమర్పించాలి. ఇక 10వ రోజు విజయదశమి, ఆశ్వేయుజ శుద్ధ దశమి. ఆ రోజు అమ్మ రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారంలో ఉంటుంది. దసరా ఉత్సవాలలో ఆఖరి రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, షోడశ మహామంత్ర స్వరూపిణిగా, మహా త్రిపుర సుందరిగా, శ్రీచక్ర అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయదశమి నాడు అమ్మవారి యొక్క దర్శనం అన్నిటా కూడా విజయం కలిగించి అమ్మ అందరినీ కూడా అనుగ్రహిస్తుంది.
నవరాత్రులలో దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూజిస్తే అనేక సమస్యలతో ఆలోచనలు, ఆందోళనలు, మనసులో చేరినటువంటి అహంకారం, స్వార్థం, ఈర్ష్య, అసూయ మొదలైనటువంటి దుర్గుణాలు అన్నీ కూడా పోయి నిర్మలమైనటువంటి మనసు ఏర్పడుతుంది. దుర్గమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. స్త్రీలపై మాతృభావన, పవిత్ర భావాలు కూడా ఏర్పడతాయి. సర్వదేవతలకు ఈ యొక్క శరన్నవరాత్రులు ఆనందప్రదాలు, ఆచరణ యోగ్యాలు కాబట్టి అన్ని దేవాలయాలలోనూ పూజా కైంకర్య కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తాంబూలం గురించి ఒక చిన్న కథ ఉంది, అది తెలుసుకుందాం. అమ్మవారు ఎప్పుడూ కూడా పరిమళభరితమైనటువంటి కర్పూర తాంబూలాన్ని సేవిస్తూ ఉంటుందట. ఒకరోజు గుడిలో ఒక సాధకుడు అమ్మవారి దర్శనం కోసం కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అమ్మవారు ఒక పండు ముత్తైదువుగా తాంబూలాన్ని సేవిస్తూ వచ్చిందట. అప్పుడు ఆ సాధకుణ్ణి పిలిచి, నీకు నా తాంబూలం ఇస్తా, తీసుకో అని అనిందట. అప్పుడు ఆ సాధకుడు వద్దు అని పొమ్మని చెప్పి అన్నాడట. వచ్చింది అమ్మవారు అని అతనికి తెలియలేదు. అమ్మకైతే అస్సలు కోపం కూడా రాలేదట. నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పక్కనే మరొక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మూగవాడు. అతను అమ్మని చూస్తూ ఉన్నాడు. అతను గ్రహించాడు, వచ్చింది సాక్షాత్తు ఆ జగన్మాతే అని. వెంటనే ఆ తాంబూలాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. వెంటనే అతను 500 శ్లోకాలు చెప్పారట. అదే మనం ఇప్పుడు మూగ పంచసతిగా చెప్పుకుంటున్నాం. అమ్మవారు ఎంతో మురిసిపోయి అతన్ని అమ్మలో ఐక్యం చేసేసుకుంది. దేవి నవరాత్రులలో తప్పకుండా ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. పొద్దున్నే పూజా సమయంలో పెట్టి రాత్రి నిద్రించే ముందు మీరు సేవించండి. ఇది మనకు మహాప్రసాదం. దేవి నవరాత్రులనే కాదు, ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలంలో ఆకు, సున్నం, ఒక్క, బెల్లం పొడి, అలాగే సుగంధాల పొడి, ఎండు ద్రాక్ష వేసుకుంటారు. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలం సుగంధాల పరిమళభరితమై ఉండాలి. ఎందుకంటే అమ్మవారికి సుగంధ భరితంగా ఉండేటటువంటి వాసనలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం కాబట్టి ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం. త్రిపురుని భార్య అయినటువంటి త్రిపురా సుందరీ దేవి అంటే ఈశ్వరుడి భార్య అయినటువంటి గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించినటువంటి ఈ అమ్మను ఎవరైతే ఆరాధిస్తారో వారి యొక్క మనోవికారాలు తొలగిపోతాయి. నిత్యం సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైనటువంటి నామం. త్రిపుర సుందరి అని అమ్మను పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మ అయ్యవారి యొక్క దాంపత్యం భలే గమ్మత్తుగా ఉండేది. ఈవిడేమో త్రిపుర సుందరీ దేవి, అయ్యవారేమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి యొక్క తత్వం కూడా అటువంటిదే. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అంటే ఈ 3 అవస్థలు లేదంటే పురములకు బాలాదేవి అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ కూడా అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తూ ఉంటుంది. మనం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం. కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షానికి అంటే పరబ్రహ్మతత్వం వైపు మనల్ని నడిపిస్తుందన్నమాట. బాలా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. బండాసురుని యొక్క పుత్రులు 30 మంది. వీరు అవిద్యావృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ శక్తి సేనలన్నీ కూడా భయపడిపోతాయి. ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడేటటువంటి రథం. పైగా హంసలు లాగుతూ ఉన్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి 30 మంది బండాసుర పుత్రులను సంహరించేస్తుంది. వారు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారన్నమాట. అంతటి భయంకరమైనటువంటి బండపుత్రులు. వారందరినీ కూడా ఒక్క తల్లే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించేసిందట.
అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనిపిస్తున్నటువంటి శక్తికి ఎలాంటి తక్కువ లేదు అని అర్థం. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఇతివృత్తంలోనే మనకు కనిపిస్తుంది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. అందుకే ఆవిడ హంసలు కూర్చున్నటువంటి రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసను ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ యొక్క ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడింది. ఈ బాలా త్రిపుర సుందరి మంత్రం సిద్ధి పొందినటువంటి వారు కేవలం అలాంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాలా విద్య ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా కూడా చాలా మంది చేత ఆరాధింపబడుతూ ఉంది. ఈరోజు బాలా మహాత్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడి నుండి నవరాత్రుల యొక్క ఆరాధన కొనసాగిస్తూ ఉంటాం. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈరోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడేటటువంటి పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం, అన్నం బలాన్ని ఇస్తుందన్నమాట. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిశోధహారి అంటే ఆకలిని పుట్టిస్తుంది. నరాలకు బలాన్ని ఇస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మిరియాలు, జీలకర్ర ఆహారం అంతా కూడా తేలికగా జీర్ణం కావడానికి ఇవి ఉపయోగపడతాయి. అమ్మవారు ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల, పుస్తకము, వరద అలాగే అభయ హస్తాలతో విరాజిల్లుతూ విచ్చుకున్నటువంటి తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నిత్యం అందరి హృదయాలలోనూ ఉంటుంది. ఇప్పుడు దుర్గామాత యొక్క మహిమను చాటేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు హరిచరణుడు. అయితే అతను దుర్గామాత యొక్క భక్తుడు అయినందువలన అతనిని దుర్గాదాస్ అని పిలుస్తూ ఉండేవారు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతను స్మరిస్తూ ఉండేవాడు. ఉదయాన లేస్తూనే దుర్గా దుర్గా అంటూనే లేచేవాడు. స్నానం ఇత్యాది కార్యక్రమాల్లోనూ దుర్గానామం జపిస్తూ ఉండేవాడు. దుర్గా దుర్గా అంటూనే గాజుల మూట భుజాన వేసుకుని బయలుదేరేవాడు. అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం లేకుండా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉండడం వలన అదంతా కూడా చూసినటువంటి ప్రజలు అతనిని దుర్గాదాస్ అని, దుర్గా పిచ్చోడు అని ఎగతాళి చేస్తూ ఉండేవారు. అయినా కూడా అతను ఎప్పుడూ కూడా వారి యొక్క హేళనను పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గానామాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. అలా పగలు దుర్గానామాన్ని జపించుకుంటూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి దుర్గానామాన్నే జపిస్తూ నిద్రించేవాడు. పగలంతా కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన, పడుకునే ముందు కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని నాలుక ఆ దుర్గానామాన్నే మననం చేస్తూ ఉండేది. ఇత్యాది సుఖాలను వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారు అతనికి పిచ్చి పట్టింది అని అనుకునేవారు. రాత్రనక పగలనక, ఇక రోగమనక, రోష్టనక, సుఖమనక, దుఃఖమనక అన్ని వేళలోనూ అమ్మవారి యొక్క నామమును దుర్గానామాన్ని తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు. కొంతమంది అల్లరి మూక అతనిని హేళన చేస్తూ, ఓ పిచ్చివాడా, నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనక వస్తుంది, చూసుకో అనేవారు. ఆ మాటలను విన్నటువంటి ప్రతిసారి అతనికి అతని యొక్క రోమాలు నిక్కపొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారు నా వెనక వస్తుందా అని ఎంతో ఆశగా వెనక వైపుకు తిరిగి చూడగా ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ పోతూ ఉండేవారు. అయినా కూడా అతను ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి పోతూ ఉంటాడు. అందువలన అతని పేరైనటువంటి హరిచరణుడు అనేటటువంటి పేరు పోయి దుర్గాదాస్ అనే పేరు స్థిరపడిపోయింది. అలా ఒకరోజు మిట్ట మధ్యాహ్నం దుర్గాదాసు ఎప్పటిలాగా దుర్గా దుర్గా అని అనుకుంటూ గాజుల పెట్టెను నెత్తిన పెట్టుకొని గోపాలపురం అనేటటువంటి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది. ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అతను స్తంభించిపోయాడు. అలా చూస్తూనే ఉన్నాడు.
ఆ అమ్మాయి ఓ గాజులబ్బి అని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. ఆమె మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైనటువంటి గొంతు, నేనెప్పుడు కూడా ఇంత తీయటి గొంతు వినలేదు అని మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు. అతను అలా మైమర్చిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బి, ఓ గాజులబ్బి, ఇటు చూడు, నాకు గాజులు వెయ్యి అని పిలుస్తూ ఉంది. అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి రండమ్మా రండి, మీకు నచ్చినటువంటి గాజులు వేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను తన పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంది. ఆమెను అంతటి దగ్గరగా చూసినటువంటి దుర్గాదాస్కు అతని మదిలో ఒక్క క్షణం ఈమె సాక్షాత్తు నా దుర్గామాతనేనా అనేటటువంటి సందేహం కలుగుతుంది. అతని యొక్క సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వెయ్యబ్బి అని పిలిచింది. అప్పుడు దుర్గాదాసు ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నటువంటి గాజులను తీసివేశాడు. ఆమె తన చేతుల నిండా గాజులను వేయించుకుంది. అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనేటటువంటి నామాన్ని జపించటం విన్నటువంటి ఆ స్త్రీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అని అంటూ ఉన్నావు, అలా అనడం వలన నీకు ఏం ఉపయోగం అని అడిగింది. దానికి అతను ఏమో తెలియదమ్మా, అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడు నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని అన్నాడు. ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా అని అడిగింది ఆ స్త్రీ. లేదమ్మా, నేనెప్పుడూ కూడా చూడలేదు అని అన్నాడు. ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం చేయగలిగానమ్మా, ఆ అమ్మను చూడటానికి పుణ్యం చేసుకోవాలా అయ్యా, దుర్గా దుర్గా అని జపించడం కంటే కూడా పుణ్యకార్యం ఇంకేముంటుంది, అయినా అమ్మని చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అని అంటూ అనడం దేనికయ్యా, అమ్మా నేను మూర్ఖుణ్ణి, నాకేమీ తెలియదు, దుర్గా దుర్గా అంటూ ఉండడం వలన ఆ అమ్మ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా జపిస్తానమ్మా అని అన్నాడు. గాజులు వేయడం అయిపోయింది. అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బి అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర ఇప్పుడు ఈ గాజులకు డబ్బులు లేవు, నీ గాజులు నువ్వే తీసుకో అని అన్నది. అమ్మా అమ్మా గాజులు తీయకమ్మా, తీయకు, స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపం కదా, అందువలన నీ చేతుల నుండి ఆ గాజులను తీయలేనమ్మా, నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అని అంటూ తన గాజుల మూటను సర్దుకోసాగాడు. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బి నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను. సరేలే, నువ్వొక పని చెయ్యి, నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా, శివాలయం పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వక్కడ డబ్బులు తీసుకో అని చెప్తుంది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకసలు అమ్మాయే లేదు అని అన్నా అంటాడు. కానీ నువ్వు మాత్రం అమ్మాయి లేదంటావేంటి, నేనిప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను అని చెప్పు. అంతటితో ఊరుకోకు, మీ దేవుని గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ భరణి ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. ఆయన కాదంటాడు, అయినా సరే గట్టిగా పట్టుకో, కాసు మాత్రం తీసుకోనిదే అస్సలు వదిలిపెట్టవద్దు అని చెబుతుంది. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాస్ వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ స్త్రీ ఆ చెరువులోని నీళ్లలోకి దిగిపోయింది. గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు, అతని భార్య అన్నపూర్ణ, అలాగే కొడుకు పేరు శివరామ. ఉమాపద భట్టాచార్యులు గారి యొక్క కుటుంబం సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవారు. ఉమాపద భట్టాచార్యులు గారు దుర్గా భక్తులు. వారి గృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆత్మచింతనలో, బాహ్య చింతనలో ఆ అమ్మనే తలుచుకుంటూ అధికమైనటువంటి సమయం గడుపుతూ ఉండేవాడు. అన్నపూర్ణ గారు కూడా సహధర్మచారిణిగా పేరు తెచ్చుకుంది. కుమారుడు కూడా దుర్గా దుర్గా అని అంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు. తన కుమారుని చూసి ఉమాపద భట్టాచార్యులు గారు, అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉండేవారు. క్రమక్రమంగా వారి భోగాలు, సంపదలు అన్నీ కూడా కరిగిపోసాగాయి. సిరి సంపదలతో తోలుతూగేటటువంటి ఆయన వక్రించినటువంటి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయాడు. ఉమాపద భట్టాచార్యులు గారికి అప్పిస్తే మరలా తిరిగి రాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ కూడా అమ్మవారిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు.
నిత్యం బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగా లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉండేవాడు. అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ ఉండేవాడు. సంధ్యా సమయాన ఆ అమ్మకు పూజ చేసి హారతి ఇచ్చి ఆ దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క లీలల గురించి చింతిస్తూ ఉండేవాడు. ఆ తరువాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నిద్రించేటటువంటి వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క హృదయంలో ఆ జననిని జపిస్తూ ఉండేవాడు. అన్నపూర్ణ గారు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండేది. భట్టాచార్యులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానితో వారి దరిద్రం పెరిగిపోసాగింది. ఆ దరిద్రం కారణంగా అప్పులు కూడా పెరిగిపోసాగాయి. అప్పులు పెరగడం చూసినటువంటి భట్టాచార్యుడు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవ్వరి దగ్గర కూడా అప్పు మాత్రం చేయను. అమ్మా, అన్నం పెడితే తింటాము, లేకపోతే పస్తుంటాము. అప్పులు చేసి మా వలన మరొకరు బాధపడడం మేము మాత్రం చూడలేము. ఆ అమ్మ ఏం చేస్తుందో చూడాలి. మా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం ఆ అమ్మను తప్ప మరొకరిని యాచించను అని నిశ్చయించుకుంటాడు. సంధ్యా పూజాదికాలు పూర్తి చేసుకుని ఆయన తన భార్య అయినటువంటి అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకురమని చెప్తాడు. కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన కుమారుడైనటువంటి శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తూ ఉంది. ఆ అమ్మ మీద నమ్మకంతో ఎంతగానో ఆ అమ్మనే నమ్మింది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలిచారు. శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పళ్ళ బుట్ట ఇస్తూ, అమ్మా, ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళారమ్మా అని చెప్పాడు. ఎవరా వ్యక్తి అని బయటకు వెళ్లి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణకు. నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకు కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది. కొంతసేపటికు భట్టాచార్యులు గారి యొక్క ధ్యానం భగ్నమైంది. కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది. అది చూసి ఆశ్చర్యకితుడై అన్నపూర్ణను పిలిచి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆమె ఎవరో శివరామకు ఇచ్చి వెళ్లారు అని చెబుతుంది. మహదానందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాడు భట్టాచార్యులు గారు. అన్నపూర్ణ, ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది, మనం మాత్రం ఉపవాసం చేద్దాం అని అన్నాడు. ఆనాడు అలా గడిచిపోయింది. ఆ తరువాత రోజు మధ్యాహ్న సమయంలో శివరామకు ఎవరో చెంబుడు పాలు ఇచ్చి వెళ్లారు. ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబడగా వాటితో శివరాముడి ఆకలి కూడా తీరింది. ఆ రోజు కూడా ఉమాపద భట్టాచార్యులు గారి యొక్క దంపతులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. 3వ రోజు పూజ అయిపోయింది. నైవేద్యానికి ఇంట్లో ఏమీ లేవు. మధ్యాహ్నం అయిపోయింది. శివరామ ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా లాలించినా కూడా ఊరుకోవడం లేదు. కొడుకు బాధ చూసినటువంటి భట్టాచార్యుడు గారు అమ్మవారి యొక్క విగ్రహానికేసి చూస్తూ, అమ్మా, అసలు నువ్వు ఉన్నావా? పసివాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. వాడి ఏడుపు కూడా నీకు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా తోస్తుంది. అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపద భట్టాచార్యులు గారు ఉన్నారా అని పిలుస్తూ ఉన్నట్లుగా వినిపిస్తుంది. ఆయన బయటకు వెళ్లి చూశాడు. అక్కడ 3 సన్యాసులు కనిపిస్తారు. ఆయన వెంటనే వారిని ఇంటి లోపలికి తీసుకువచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసనకర్రతో విసరసాగాడు. అంతలో వచ్చిన వారిలో ఒకరు, ఆర్య, నిన్నటి నుండి మాకు ఆహారం లేదు, చాలా ఆకలిగా ఉన్నాము, మాకు భిక్ష ఇవ్వగలిగితే నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు. దాంతో భట్టాచార్యులు గారి నెత్తిన పిడుగు పడ్డట్లుగా అయింది. అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో కూడా ఏమీ లేవు, వారికి ఏం పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తలుపు చాటున నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా దుర్గా అంటూ ఏడుస్తూ ఉంది. వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ, అమ్మా, వచ్చిన వారికి నేనేమి అతిథి సేవ చేసుకోగలను చెప్పు, వారిని నిరాశగా పంపించాల్సిందేనా? మాతా దుర్గా, రక్షించు తల్లి, రక్షించు, నీవే ఈ యొక్క ఆపద నుండి మమ్మల్ని రక్షించు తల్లి అంటూ వేడుకోసాగాడు. బయట కూర్చొని ఉన్నటువంటి సన్యాసులు, మహాశయ, మమ్మల్ని ఉండమంటారా లేక వెళ్ళిపోమంటారా అని ప్రశ్నించారు. ఉమాపాదుడు పిచ్చివాడైపోతూ ఉన్నాడు. ఏం చేయాలో కూడా పాపం తోచడం లేదు. అతిథులు వెళ్ళిపోతాము అని అంటున్నారు.
ఏం చేయాలి, ఎవరిని యాచించాలి ఏమీ అర్థం కాక భట్టాచార్యులు గారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ, ఏమయ్యా, చాలా దాహంగా ఉన్నాము, కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా అని అడుగుతారు. అంతలో ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి భట్టాచార్యులు గారు ఉన్నారా అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భట్టాచార్యులు గారు బయటకు వచ్చి, నేనే, మీరెవరు అని అడగగా, ఎవరో నాకు తెలియదండి, మార్గ మధ్యంలో నేను వెళుతూ ఉండగా భట్టాచార్యులు గారికి ఈ యొక్క పండ్ల బుట్టను అలాగే ఈ చెంబుడు పాలను ఇచ్చి వెళ్ళమని చెప్పారు. వారికి ఏదో ముఖ్యమైనటువంటి పని ఉన్నందువలన వారు మిమ్మల్ని తర్వాత కలుస్తాము అని చెప్పమన్నారు అని చెప్పి ఆ పండ్ల బుట్టను ఆ చెంబుడు పాలను అక్కడ ఉంచి వెళ్ళిపోతాడు. ఇక అతను భట్టాచార్యుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలతో నిండిపోయి సాక్షాత్తు ఆ అమ్మవారే పంపించింది అని చెప్పి ఇచ్చినటువంటి పండ్ల బుట్టను అలాగే పాలను వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు భట్టాచార్యులు గారు. వారు ఎంతగానో సంతోషించి భట్టాచార్యులు గారిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.